హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అధ్యాత్మ రామాయణ కీర్తన ఎలా రాయాలి, ఎలా పలకాలో, రచన, రాగం, తాళం ఏంటో తెలుసుకుందాం. అధ్యాత్మ రామాయణ కీర్తనను రచించింది శ్రీ మున్నిపాలె సుబ్రహ్మణ్య కవి గారు. రాగము ధన్యాసి రాగం, తాళము ఆది తాళం, పల్లవి. నమః శివాయ తే నమో భవాయ, హర హర నమః శివాయ తే నమో భవాయ. నెక్స్ట్ అనుపల్లవి. సమానధికరహితాయ శాంతాయ స్వప్రకాశాయ, సమానాధికరహితాయ శాంతాయ స్వప్రకాశాయ, ప్రమోదపూర్ణాయ భక్తాఘపాలనాయ, ప్రమోదపూర్ణాయ భక్తాఘపాలనాయ, నమః శివాయ తే నమో భవాయ, హర హర నమః శివాయ తే నమో భవాయ. నెక్స్ట్ చరణం. మందహాసవదనారవింద సుందరాయ, మందహాసవదనారవింద సుందరాయ, యోగి బృందానందదాయ శత్రుభీకరాయ, మందహాసవదనారవింద సుందరాయ, యోగి బృందానందదాయ శత్రుభీకరాయ, నమః శివాయ తే నమో భవాయ, హర హర నమః శివాయ తే నమో భవాయ. ఇందు సూర్యాగ్నినేత్రాయ వందిత ప్రమదగణాయ, ఇందు సూర్యాగ్నినేత్రాయ వందిత ప్రమదగణాయ, నందివాహనాయ ప్రోషిత బృంద ఆనందదాయ, నమః శివాయ తే నమో భవాయ, హర హర నమః శివాయ తే నమో భవాయ, హర హర నమః శివాయ తే నమో భవాయ. చూశారు కదండి అధ్యాత్మ రామాయణ కీర్తన ఎలా రాయాలో, ఎలా పాడాలో. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.